హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి శిల్ప రవికి మద్దతుగా ఒకరోజు ప్రచారం చేసినందుకు అల్లు అర్జున్ జీవితాంతం రిగ్రెట్ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. తన మిత్రుడికి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వెళ్ళాను తప్ప ఇందులో రాజకీయం ఏమీ లేదని బన్నీ వివరణ ఇచ్చుకున్నా కూడా అది మెగా అభిమానుల్లో చాలామందికి రుచించడం లేదు. ఒకవైపు వైసీపీ మీద పోరాడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా అండగా నిలబడి పిఠాపురానికి వెళ్ళి ప్రచారం కూడా చేస్తే, బన్నీ అదే టైంలో వెళ్ళి నంద్యాలలో శిల్ప రవి కోసం మెగా క్యాంపెయినింగ్ చేయడం, దాన్ని జన సైనికులు మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. బన్నీ ఈ పని చేసి నెల రోజులు గడుస్తున్నా కూడా వ్యవహారం సద్దుమణగలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా బన్నీపై మరింత రెచ్చిపోయి ట్రోల్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బన్నీని సోషల్ మీడియా ఖాతాలో అన్ఫాలో చేసిన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ మరింత బన్నీని టార్గెట్ చేసిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకపై బన్నీని ఏమాత్రం ఓన్ చేసుకోకూడదని, తన సినిమాలు కూడా చూడదని మెగా ఫ్యాన్స్లో ఓ వర్గం ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. ఈ మేర సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. పుష్ప 2 చిత్రాన్ని తాము కొన్ని కారణాల వల్ల కుటుంబంతో కలిసి చూడొద్దని నిర్ణయించుకున్నామంటూ జన సైనికులు మెగా ఫ్యాన్స్ కొన్ని టెంప్లెట్ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి పాకి ఒక ట్రెండ్లా మారుతుందని, నిజానికి పుష్ప 2 వాయిదా వేయడంలో బన్నీ మీద వస్తున్న ప్రస్తుతం నెలకొన్న నెగిటివిటీ కూడా ఒక కారణమని అంటున్నారు. బిజినెస్ మీద బాగా ఎఫెక్ట్ పడేలా ఉండడం కూడా వాయిదా నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిందని చెబుతున్నారు. కొన్ని నెలలు గడిస్తే పరిస్థితి మారుతుందని అంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్ జన సైనికుల తీరు చూస్తుంటే మాత్రం వాళ్ళు ఎప్పుడు బన్నీని క్షమిస్తారన్నది అర్థం కావటం లేదు. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి.